వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఉగాది పండుగ గురించి. ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఉగాది పండుగని. మరి అలాంటి విషయాలతో ఈ పండుగ గురించి మనం తెలుసుకుందాము. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది. వసంతకాలం అంటే కోకిల గానాలు, చెట్లు చిగురించడం, ఇలా అన్ని పనులకు అనువుగా ఉండి ఏ పనికైనా ప్రారంభించడానికి అనువుగా ఉంటుందన్నమాట. తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అయ్యేది కూడా ఈ రోజు నుండి. ఈ పండుగ తెలుగువారికి మొదటి పండుగ. యుగాది అంటే యుగ ఆది అని అర్థం అన్నమాట. అంటే యుగానికి ఆరంభము అని అర్థము. ఇలా ఈ ఉగాది పండుగను బెంగాల్లో కొరియల్ వైశాఖి అని, కేరళలో విగు అని, మహారాష్ట్రలో గుడిపద అని, పంజాబ్లో వైశాఖి అని, ఇలా తమిళనాడులో అయితే పుత్తాండు అని, ఉగాది రోజునే ఈ బ్రహ్మ సృష్టిని ఆరంభించారని కూడా నమ్ముతారు. ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిల్లిపాది అభ్యంగ స్నానం చేస్తారు. గడప గడపకు కుంకుమ బొట్లు పెట్టి గుమ్మాలకు మామిడి తోరణాలతో అలంకరిస్తారు. మరియు నూతన వస్త్రాలను ధరిస్తారు. మనము ఈ ఉగాదిని చంద్రమానాన్ని అనుసరించి ఈ పండుగను చేసుకుంటాము. మిగిలిన రాష్ట్రాలలో సౌరమానాన్ని అనుసరిస్తారు. ముఖ్యంగా ఉగాది పచ్చడిని చేసుకుంటాము. షడ్రుచులతో కూడిన ఈ పచ్చడి మన జీవితంలో జరిగే అనుభవాలను సూచిస్తుంది. మరియు ఈ పచ్చడిలోని ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. అంటే కష్టం, సుఖం, మంచి, చెడు, ఆవేశం, సమన్వయం. ఈ ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు: బెల్లము తీపి ఆనందానికి, ఉప్పు రుచికి సంకేతం, పండు పులుపు తెలివిగా వ్యవహరించడానికి, వేప పువ్వు చేదు అనుభవాలకు, మనము సహనం కోల్పోయేటట్టు చేసే పనికి, మరియు పచ్చి మామిడికాయ ముక్కలు వగరు కొత్త సవాళ్లకు ఎదుర్కోవటానికి. ఉగాది పచ్చడిని తయారు చేయడము: వేప పచ్చడి. చింతపండు నానబెట్టిన గుజ్జులో వేప పువ్వు రేకులు, అందులో తగినంత బెల్లము, తగినంత మామిడి ముక్కలు, కారము, ఉప్పు వేసి కలపాలి. ఇలా షడ్రుచులతో కూడిన పచ్చడే మనకు ఉగాది పచ్చడిగా తయారవుతుంది. ఇలా తయారు చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఇస్తారు. ఈ పచ్చడి ఆరోగ్యాన్ని ఇచ్చే గుణం ఉండి వేసవిలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతుందని కూడా అంటారు. ఈరోజు గుడుల్లో పంచాంగ శ్రవణం జరుపుట అనాదిగా వస్తున్న ఆచారము. పంచాంగ శ్రవణం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణలు అనే 5టిని వివరించడం. దీని ప్రకారము నూతన సంవత్సరంలో చేయవలసిన శుభమైన కార్యక్రమాలను మొదలు పెడతారు. నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.